కేచరి ముద్ర ఫస్ట్ ఎందుకు? దేనికోసం అవసరం? అనే క్వెషన్ ఉండొచ్చు. తెలిసిన వాళ్ళకి పర్వాలేదు. సో, మన మైండ్‌ని, మన థాట్స్‌ని మైండ్ అంటే థాట్స్ కదా! సో, ఆ థాట్స్‌ని స్లో డౌన్ చేస్తది. ఆపేస్తుందని నేను చెప్పను కానీ, ఖచ్చితంగా మోర్ దాన్ 50% స్లో డౌన్ అయిపోతాయి. కామ్ అయిపోతాము. స్టిల్ స్టేట్‌లోకి ఎంటర్ అవ్వలేము. బట్ వెన్ వి డూ కేచరి జస్ట్ నాలిక దాని కోసం విపరీతమైన క్రియలు ఇవేం చేసేయనక్కర్లా. బట్ నాలుక అట్లా పైకి టచ్ చేసి, ఆ పైన అంగటికి టచ్ చేసి మీరు అలా ఉంటే చాలు. తెలియని ఒక కామ్‌నెస్ వచ్చేస్తుంది. చాలా హాయిగా, ప్రశాంతంగా అట్లా ఉండగలుగుతాం. ఏదో ఒక చేంజ్. వెంటనే మీరు కేచరి రిలీజ్ చేసేసారు. అంటే టంగ్ నార్మల్‌గా పెట్టేసారనుకోండి. అట్లా పెట్టినప్పుడు మీకు వెంటనే మాట్లాడాలనిపించదు. ఇదేదో బావుంది కదా! పెట్టినప్పుడు మనకర్థం కాదు. అది ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? దాని నుంచి బయటకొచ్చినప్పుడు అర్థమవుతుంది. గందరగోళం అదంతా ఉంటది. ఇప్పటి వరకు ఓకే. నేను ఈ కామ్‌నెస్‌లో ఉన్నానా? ఏదో ఒక సైలెన్స్ లోపల రన్ అయిందా? అనేది అర్థమవుతుంది ఆఫ్టర్ రిలీజింగ్ కేచరి. అందుకు ఇది ఇంపార్టెంట్. ఆ కామ్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ చేయటానికి. ఇదే టంగ్‌తో మనం చాలా స్వీట్‌గా మాట్లాడొచ్చు. ఒకళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. అంత పరుషంగా కూడా మాట్లాడొచ్చు. ఇట్ ఈస్ దిస్ టంగ్ మనకు స్నేహితుల్ని ఇచ్చిన, లేదా శత్రువుల్ని ఇచ్చిన. ఒకరికి దగ్గరకు చేసేది, దూరం చేసేది కూడా ఇదే మాట. మన టంగ్ దానికి వాడతాం కాబట్టి. ఎప్పుడైతే టంగ్‌ని పైకి పెట్టేసి ఉంచుతామో, ఏ మాట మాట్లాడనవసరం అవసరంలా. దిస్ ఈస్ దిస్ కీ పాయింట్. వెన్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్. జస్ట్ అట్లా నాలుక పైకి పెట్టి కామ్‌గా ఉండిపోండి. కళ్ళు ఓపెన్ చేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. అస్తమానం మాటలతోనే అవసరం లేదు కాబట్టి. సో, ప్రాక్టీస్ థాట్. అప్పుడేమవుతుంది, డైలీ మనకు మన బ్రెయిన్ నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ మన స్టమక్‌లో ఎలా రిలీజ్ అవుతాయో, అలాగా ద ఎంజైమ్స్ మన శరీరానికి కావలసిన హీలింగ్ కెమికల్స్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రాసెస్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. బట్ అదేమవుతుంది, డైజెస్టివ్ ట్రాక్ట్‌లోకి రాకుండా, అంటే మన అన్నవాహిక, తప్పైతే ఏమనుకోవద్దు. మీకు అర్థమైతే చాలు. సో, ఆ స్టమక్‌లోకి రాకుండా బ్యాక్ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది నిరంతరం ఆ ఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఆ స్పైన్‌లో ఆ ప్రాసెస్ అంతా. బట్ కేచరీ పెట్టడం వల్ల ఏమవుతుంది? బైపాస్ అవుతుంది. అవే బైపాస్ అయ్యి డైజెస్టివ్ ట్రాక్ట్‌లోకి, గొంతు ద్వారా డైజెస్టివ్ ట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతాయి ఆ కెమికల్స్ అన్నీ. సో, కేచరి మీరు పెట్టి మెడిటేటివ్ స్టేట్‌లో ఉంటే డాక్టర్ కూడా క్యూర్ చేయలేని ఎన్నో రుగ్మతలు, ఎన్నో డిసీజెస్. అవి క్రానిక్ డిసీజెస్ అయ్యుండొచ్చు. అంటే లైఫ్ లాంగ్. ఇంకా ఒకసారి వచ్చాయంటే అవి పోవు. అట్లాంటివి కూడా క్యూర్ అయిపోతాయి. అంత పవర్ ఉంది కేచరి ముద్రకి. అందుకే ప్రతి ఒక్కరు అసలు కేచరి చూడండి, మనకి అదేంటి అని తెలియనవసరంలా. ఆ పేరు వినగానే ఒక అట్రాక్షన్. ఏదో అటు వెళ్ళిపోవాలి. అదేదో చేసేయాలి. అసలేంటో చూడాలి. కేచరి అంటే ఈ పేరేదో బావుందే అనిపిస్తుంది. ఆ కేచరీని యాక్టివేట్ చేసుకోవటానికి, ఆ కెమికల్స్‌ని మీ శరీరానికి వాడుకోవడానికి మీ నుంచి ఒక ప్రయత్నం మొదలైంది అని అర్థమవుతుంది. మీరు చిన్న పిల్లల్లాగా ఉన్నారనుకోండి. కంటిన్యూయస్ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. మీకు ఆకలి వేసినా అమ్మ ఉందిలే పెడుతుందిలే. నోరు తెరిచి ఎందుకు చెప్పడం? తను చూసుకుంటుంది కదా అనుకుంటారు. దెన్ వాట్ షీ డస్? ఎప్పుడు ఆకలి అంటాడా పెడదామని తను వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు అడగట్లేదు. ఓకే. హి ఈస్ ఫైన్ కదా! ఆర్ షీ ఈస్ ఫైన్ కదా! అనుకుంటుంది. తనకి టైం కుదిరినప్పుడు తీసుకొచ్చి పెడుతుంది. బికాస్ ఎలాగో ఆకలి లేదు, బిడ్డ అడగట్లేదు. తినకపోతే మళ్ళా నీరసం వస్తుందేమో అని అప్పుడు తీసుకొచ్చి పెడుతుంది. బట్ మీరు అడిగారనుకోండి ఆకలి వేసి, వెంటనే మీకు ఫుడ్ పెడుతుంది. దట్ ఈస్ హౌ మీరు ఎప్పుడైతే కేచరీకి ఇంటెన్షన్ సెట్ చేస్తారో, ద దేవి వితిన్ యూ, ద శక్తి వితిన్ యూ, దాన్ని బైపాస్ చేయటానికి తన ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అంటే ద శక్తి వితిన్ యూ ఈస్ నథింగ్ బట్ మీ ఆత్మ. ఎప్పుడు మీరు కేచరి కావాలి అని ఒక సంకల్పం పెట్టి మీ నాలికని అటు ఇటు ఆడిస్తూ ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు బ్రెయిన్‌కి అర్థమైపోద్ది. నౌ దిస్ ఈస్ ద టైమ్. ఈ కెమికల్స్ ఈ శరీరం ఎక్స్‌పీరియన్స్ చేయటానికి, ఈ కెమికల్స్‌తో ఈ శరీరాన్ని హీల్ చేయటానికి ఇప్పుడు రైట్ టైమ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. జస్ట్ టంగ్‌ని అటు ఇటు మూవ్ చేస్తూ వచ్చేటప్పుడు
అలా చేస్తూ ఉన్నప్పుడు ఏ సలైవా అయితే వస్తుందో ఈవెన్ ఆ సలైవాలో కూడా ఆ కెమికల్స్ ఉంటాయి. బట్ నాట్ విత్ ద ఫుల్ పొటెన్షియల్. తాళవ్య క్రియ అంటే ఆ సౌండ్ చేస్తూ నాలికను మనం ఆడించాల్సి ఉంటుంది లోపల. ఓకే. శివుడి గురించి ప్రతి ఒక్క చోట వెతుకుతూ ఉంటారు. బట్ నీ లోపల ఉన్న శివుడిని ఎప్పుడు తెలుసుకుంటావు అనేది ఉంటుంది. సో నీ లోపల ఉన్న శివుడు అంటే దట్ కొండ నాలిక. మీరు నాలిక ఇట్లా స్ట్రెచ్ చేసి నోరు ఓపెన్ చేసి చూస్తే అక్కడ చిన్నది వేలాడుతుంది కదా! లింగంలాగా. దట్ ఈస్ యువర్ శివ. దాన్ని టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రోజులో అయిపోదు. బట్ 3 వీక్స్ ఈస్ మాక్సిమం ఇనఫ్ నేను చెప్తున్నా. మీ కంటిన్యూయస్ ఎఫర్ట్ దానిపైన ఉంటే. సో, అప్పుడేం చేస్తారు? యూ విల్ టచ్ థాట్. అక్కడ టచ్ చేసినప్పుడు ఎఫర్ట్ ఇట్‌సెల్ఫ్ మేక్స్ యూ టు ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ పొటెన్షియల్ మిమ్మల్ని ఎక్స్‌పీరియన్స్ చేసేలాగా అసల ఆ జ్యూస్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. కొంతమందికి ఏదో వగరు ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి స్వీట్‌గా అనిపిస్తుంది. కొంతమందికి జస్ట్ స్మెల్స్. ఇట్ ఈస్ ద డివైన్ నెక్టార్ అంటాం అమృత్. ఆ అమృతం లోపల ఉంది. దట్ వెసెల్. సో, అది లోపల ఉంది. దాన్ని మీరు ఓపెన్ చేయాలి. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి డైరెక్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్‌లోకి. అది మీకు మెడిసిన్ లాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ మీకు ఇష్యూ ఉంది. ఇక్కడ కేచరీలో రిలీజ్ అయ్యే ఆ కెమికల్‌ని నేను ఆ శరీర భాగానికి పంపిస్తున్నాను లేదా యూజ్ చేస్తున్నాను అని ఒక్క సంకల్పం మీరు అనుకుంటే చాలు. సంకల్పం కూడా కాదు జస్ట్ ఒక ఆలోచన. మీరు అట్లా అనుకుంటే చాలు. అది అలా వర్కౌట్ అవుతుంది. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనందరికీ ఒక టైంలో అర్థమయ్యేది ఏంటి అంటే, చిన్నప్పుడు ఏవైతే ఆటలు ఆడామో, ఏవైతే గుంజీలు తీసామో, ఏవైతే మన పేరెంట్స్ అల్లరి చేసినప్పుడు చెవులు పట్టుకొని ఇట్లా మెలి తిప్పేవారు, అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. దిస్ ఈస్ నాట్ ఎంబరాసింగ్. ట్రూత్ కదా! మనకు వాళ్ళ మీదేదో కొంచెం కోపం ఉంది. ఏం చేస్తాము? వాళ్ళకట్లా జరగగానే అబ్బా! భలే అయ్యిందంటాం. చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఇట్లా అంటారు కదా! ఎక్సర్‌సైజ్ ఏం చేస్తుంది? ఇట్ యాక్టివేట్స్ యువర్ లివర్. మన చిన్నతనాన్ని వదిలేసాము. అప్పుడు నేర్చుకున్నవన్నీ వదిలేసాము. ఇప్పుడు మళ్ళీ వాటిని పట్టుకుంటున్నాం. వి ఆర్ గోయింగ్ బ్యాక్ ద ఓల్డెన్ డేస్. ఓల్డెన్ సాధన. ఇప్పుడు మీరు టంగ్ ఏం చేయాలి? జస్ట్ 20-30 టైమ్స్ మీరు రోజులో చేస్తే సరిపోతుంది. నాలికని అలా లోపలికి పెట్టి వినండి. లోపలికి పెట్టి మీరేం చేస్తారు? మీ టంగ్‌ని మీరు లోపలికి ఇంకా ఇంకా సక్ చేయాలి. సో, అలా పెట్టి దట్ ప్రాసెస్ ఇది బయటకు చూపించేది కాదు కదా! మీరలా లోపలికి సక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ చిన్న సాఫ్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లింగం అంటున్నాను కదా! ఆ చిన్న సాఫ్ట్ స్ట్రక్చర్‌ని మీరు అందుకోగలుగుతారు. అట్లా అందుకున్నప్పుడు అక్కడే మీరు ఒక డిఫరెంట్ టేస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అని సౌండ్ ఒక్కసారి చేసి స్ట్రెచ్ యూర్ టంగ్ ఔట్. జస్ట్ లైక్ థట్. ఓకే. తర్వాత ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ సౌండ్. మళ్ళా స్ట్రెచ్ చేయాలి. 20 రిపిటీషన్స్ చేయాలి. చేసి టంగ్ లోపలికి పెట్టి మీకు సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకొని దాన్ని లోపలికి అట్లా లాగి ఉండిపోండి అలాగా. అది శీతలి ప్రాణాయామ చెప్తాము. ఆ కొండ నాలిక ఏదైతే ఉందో దాని వెనకాల ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్‌లోకి టంగ్ వెళ్ళటానికి ఇదంతా ఓపెన్ అవుతుంది. ఇది సాధన చేయండి. మీరు సాధన చేస్తుంటే ఏదైనా మీకు ఇష్టపడి చేస్తేనే, మీరిష్టపడి చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. నాకిది కావాలి, నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చేసినప్పుడు జస్ట్ మీరు నాలుక అట్లా పెట్టి అట్లా ఉండిపోతే చాలు. ఒక డివైన్ నెక్టార్. డివైన్ అని ఎందుకంటాను అంటే దానికి ఆ స్మెల్స్ ఉంటాయి. కొంతమందికి స్మెల్స్ స్టార్టింగ్‌లో లేకపోవచ్చు. ఆ ద్రవం థిక్ లిక్విడ్. ఇప్పుడు నాకు థిక్‌గానే వస్తుంది. ఆ థిక్ లిక్విడ్ ఇక్కడి నుంచి ఇట్లా దిగేటప్పుడు ఆ స్వీట్ టేస్ట్ మీకెలా తెలుస్తుంది? టేస్ట్ బడ్స్ ఇక్కడే ఉంటాయి మనకి. లోపల ఉండవు కదా! కానీ అది దిగేటప్పుడు అది స్వీట్‌గా ఉంది అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఆ స్మెల్స్. చాలా దేవుడి గుడిలో ప్రసాదం ఎట్లా ఉంటుందో అట్లాంటి స్మెల్స్ ఒస్తాయి.
మీరు మాట్లాడేటప్పుడు కూడా వస్తాయి ఎదుటి వాళ్ళకి. సో థాట్ ఎవ్వరు మీ దగ్గర నుంచి వెళ్ళలేరు. ఇవి ఇంకా మాట్లాడితే బావుండు వీళ్ళతో అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్ ద ఎఫెక్ట్ ఆఫ్ కేచరీ. కేచరీ సిద్ధించినా, సిద్ధించకపోయినా స్టార్ట్ అయిపోతాయి ఈ ప్రాసెస్‌లన్నీ. సిద్ధించటం అంటే ఏంటి అంటే, మీరు జస్ట్ నాలిక ఇలా అనగానే అది వెళ్ళిపోతుంది స్వయంగా. దానికదే లోపలికి వెళ్ళిపోతుంది. అది సిద్ధించటం అంటారు. జరుగుతుంది. మెడిటేషన్‌లో ఉన్నప్పుడు జరుగుతుంది. బట్ నార్మల్‌గా ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్ పెట్టి చేయండి. సరేనా? ఇన్నర్ సైలెన్స్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు మీరు దీని ద్వారా.